ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్ ఫర్ అ షార్ట్ టర్మ్ 1 year. కానీ ఒకటి ఇప్పుడు నేను కేటీఆర్ లోకేష్ మీటింగ్ గురించి ఒకటి అడుగుతాం మిమ్మల్ని. మీరు చంద్రబాబు నాయుడు నిన్న మొన్న కూడా తిడుతున్నారు కదా, నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు పాలు చేస్తున్నారు జలాలు అదని చెప్పి తిట్టారు. ప్లస్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో మీరు ఇక్కడ ఎజిటేషన్స్ అవి చేసుకోకూడదు, మీ రాష్ట్రంలో మీరు చేసుకోండి, మా రాష్ట్రంలో ఎందుకు అని మాట్లాడారు. ఇప్పుడు అధికారం పోగానే మీకు లోకేష్ చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చారా? భరత్ గారు కేటీఆర్ గారిని ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వారు మాట్లాడిన మాటలు ఇట్ వాజ్ మిస్టేక్, అంటే వారిని తప్పుగా తీసుకున్నారు, రాంగ్ గా కోట్ చేశారు. అక్కడ ఓఆర్ఆర్ మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఒక నిర్దిష్ట ప్రాంతంలో చేసుకుంటే బాగుండదని మాట్లాడారు తప్పితే వారు ఎక్కడ కూడా పరుషంగా ఎవరి గురించి మాట్లాడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు మేము తిడతామండి, మాకేమన్నా ఆయన శత్రువా? వీఆర్ ఆల్ పొలిటికల్ అపోనెంట్స్. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు పేరు చెప్పే కదా 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్ ఇద్దరు కలిస్తే ఆంధ్ర. మీ ఉద్దేశం అండి, అది మీ ఉద్దేశం అయి ఉండొచ్చు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే 2014 నుంచి అంటే మాకు శత్రువు అంటే చాలా ప్రతిసారి ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి. నేను ఐ స్ట్రాంగ్లీ సే దిస్ చాలా సార్లు చెప్పాను. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్తుండేవారు రాజకీయ ప్రత్యర్థి అయితే మరి పొలిటికల్ అపోనెంట్స్. వీఆర్ ఆల్ పొలిటికల్ అపోనెంట్స్, వీఆర్ నాట్ రైవల్స్ అండి. ఎవరు శత్రువులు లేరు. రాజకీయ అంశాలు ఉంటాయి తప్పితే వ్యక్తిగత అంశాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు గోదావరి మనకచర్ల పేరుతోటి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారనే అంశం మాట్లాడడం తప్పితే ఆయన తిట్టడం అనేటువంటి మాట ఎప్పుడు లేదండి. 2018లో 14 నుంచి 18 వరకు కేసీఆర్ గారి పాలన చూసినటువంటి ప్రజలు అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారు తప్పితే చంద్రబాబు నాయుడు అధికారం వచ్చి కనీసం ఖండించిరా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని కేవలం 50 కోట్ల స్కామ్ అని చెప్పేసి దాంట్లో వారిని అక్రమంగా కేసులు బనాయించి వారిని జైలు పాలు చేసినప్పుడు మీరు ఖండించిరా? కనీసం తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించిన వారే కదా వీళ్ళంతా. కేసీఆర్, మన యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ కనీసం ఖండించిరా? ఎవరి పాలసీ వాళ్ళకు ఉంటుంది. ఖండించాలా ఖండించొద్దా? మేమేం ఖండించాలి ఖండించొద్దా మీరు చెప్తారా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడాలో మేమేం చెప్తామా? రేవంత్ రెడ్డి గారు ఏం ఖండించాలో మేము చెప్తామా? అంటే అక్రమంగా మీరు అక్రమమని మీరు అనుకుంటుండొచ్చు. అక్రమాలే సక్రమాలే ఆ రాష్ట్ర విషయంగా వదిలేసినాము. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు విమర్శించలేదు. వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ పార్టీకి మంచి స్నేహబంధం నడుస్తుంది కాబట్టి మీరు మాట్లాడలేదు. అదేవిధంగా భరత్ గారు చెప్పినట్టు ఇక్కడ మీరు ఆంక్షలు విధించారు. మేమెందుకు ఆంక్షలు విధించినామండి? బ్రహ్మాండంగా ర్యాలీలు జరిగినాయి, బ్రహ్మాండంగా నిరసనలు జరిగినాయి. ఎక్కడ కూడా ఎవరిని ఏం అనలేదండి. కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే నిర్దిష్ట ప్రాంతంలో ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోవాలనే మాట అన్నారు తప్పితే ఎవరిని కూడా మీరు చేయొద్దండి, ఆడ చేసుకోండి. కేసీఆర్ చెప్పిండ్రు వన్స్ యు ఆర్ ఇన్ తెలంగాణ యు ఆర్ తెలంగాణ. రాష్ట్రం ఇది వేణుగోపాల్ రెడ్డి గారు గ్లోబల్ సిటీ టుడే.